శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా కొన్ని రకాల రాసుల వారికి అయితే ఉత్తమ ఫలితాలు, ఇంకొన్ని రాసుల వారికి మధ్యస్థ ఫలితాలు, మరికొన్ని రాసుల వారికి అననుకూల ఫలితాలైతే కలగబోతున్నాయి. కానీ కుంభరాశి వారి జాతకులు ఈ తిథి మీకు కలిసి వస్తుందా రాదా అనే అనుమానమే లేదండి. అస్సలు కలిసి రాదు. ఈ రోజున ఇదే జరగబోతుంది. ఈ రోజు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకోండి. వీడియోని చూడకపోతే ఖచ్చితంగా మీరు నష్టపోతారు. మీరు ఈ రోజున కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త ఏమరపాటుగా ఉంటే గనక ఖచ్చితంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని కుదిపేస్తాయి. ఇందులో సందేహమే లేదు. కుంభరాశి వారి జాతకులకు గ్రహ రీత్యా ఇటువంటి ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయి. ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వేధిస్తుంది. మానసికంగానే కాదండి, శారీరకంగా కూడా కృంగతీసే విషయమో. కావున వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులకు ఈ యొక్క రోజున మాత్రము చాలా వరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మానసికంగానే కాదండి, శారీరకంగా కూడా కృంగతీసే అనేక రకాలైనటువంటి సమస్యల రీత్యా ఈ రోజున చాలా వరకు కూడా బాధపడతారు. మీ బాధ వర్ణనాతీతం అయిపోతుంది. చేసుకున్న తప్పు ఖచ్చితంగా ఈ రోజున అర్థమవుతుంది. కుంభరాశి వారి జాతకులు పని మీద వీరి యొక్క పట్టుదల ఎలా ఉంటుంది అంటే గనక, పని విషయంలో పడితే వేటిని గుర్తు చేసుకోరు. పని అయ్యే వరకు కూడాను చుట్టుపక్కల ప్రపంచాన్ని మర్చిపోతారు కుంభరాశి జాతకులు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా అస్సలు ఆలకించే ప్రయత్నం చెయ్యరు. ఇదే మీ యొక్క తప్పిదం అయిపోయింది. ఈ రోజున ఈ ఒక విషయంలో మీరు ఇంతగా బాధపడడానికి గల కారణమో మీరు చేసుకున్న స్వయంకృతాపరాధాలే అనే విషయం ఈ రోజుకైనా అర్థమవుతుంది. ఇక ఈ రోజు నుండైనా జాగ్రత్త పడండి. మించిపోయింది ఏమీ లేదండి. మీ చేతుల్లో ఉంది అంతా కూడాను. ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను ఆ పరిస్థితుల నుండి బయటపడవచ్చును. దైవ బలం మీకు తోడుగా ఉంటుంది. అలాగే మీ ప్రయత్నం కూడా మీరు చేయాలి. ఇందుకీ మీకు చెప్పదగిన విషయం ఏమిటంటే గనక, ఆ జాగ్రత్త ఏమిటంటే గనక ఆరోగ్యం. అవునండి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఈ విషయం మనం మర్చిపోతున్నామో. ఇప్పటి ఆధునిక ప్రపంచంలో వడివడిగా పరుగులు పెడుతూ వేటి వెనుక ఎందుకు పరిగెడుతున్నామో కూడా అర్థం కావడం లేదు. కానీ ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేసేస్తున్నాము. ఆరోగ్యం ఉంటే మీ ఇంట ధనం ఉన్నట్లే, ఆరోగ్యం ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లే. ఈ విషయం మీకు అవగతం కావడం లేదు. కుటుంబ సభ్యులు ఎంతగా చెప్పినా కూడాను ఆరోగ్యం అంటే సీత కన్ను చూస్తూ ఉంటారు కుంభరాశి జాతకులు. ఏముందులే అన్నట్లుగా ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం లేదు. ఏది పడితే అది తినేస్తారు. నోటికి రుచిగా ఉంది కదా అని చెప్పి జంక్ ఫుడ్స్ ని కావచ్చు, లేకపోతే గనక ఇతర ఆహార పానీయాల విషయంలో కావచ్చు లక్ష్య పెట్టేస్తున్నారు. సమయానికి ఆహారం తినకపోవడము, సమయానికి నిద్రపోకపోవడము ఎంతటి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తుందో ఈ రోజున మీకు అవగతమవుతుంది. ఇదంతా కూడాను మీకు గ్రహస్థితి నీచంగా ఉండడం రీత్యానే ఈ రోజున మీకు ఇటువంటి పరిస్థితులు రావడానికి గల ముఖ్య కారణము. ఆరోగ్యానికి సంబంధించి అశుభ వార్త ఈ రోజున మిమ్మల్ని కుదిపే